హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన క్లాస్ వచ్చి కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇదేనండి ఆ బ్లౌజ్. కట్ వర్క్ హ్యాండ్, ఫ్రంట్ హ్యాండ్, నెక్, నడుము కట్ వర్కేనండి. కట్ చేసి స్టిచ్ చేద్దాం పదండి. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఇలా ఉండిద్ది. కర్వులు, హ్యాంగింగ్స్, దీన్ని మనం కట్ చేసుకుందాం రండి. ఫ్రంట్ నెక్, షోల్డర్ 5.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 2.5, నెక్ 3 ఉందండి వెడల్పు. పొడవు వచ్చి 7.5 పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ కదా, వెడల్పు వచ్చి 3.5 పెట్టుకున్నాను. డౌను ఇటు సైడు 1/2కి డబుల్ మార్క్ చేసుకున్నానండి. ఇటు క్రాస్ ఇచ్చాను. ఒక క్యాప్ తీసుకోండి. 1.5 అంగుళాల క్యాప్ ఉండాలి. దానికి హాఫ్ గీత గీసుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇలా షేప్ వస్తే నీట్గా ఉండిద్దని పలక షేప్ కాకుండా కొంచెం క్రాస్ ఇచ్చాను. ఇలా డ్రా చేసుకుంటే క్యాప్తో కొంచెం పెద్ద సైజు నీట్గా వస్తాయండి. 2 రకాలు ఉన్నాయి. ఇలా చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. చిన్నవి అయితే హ్యాండ్తో కట్ చేసేస్తాను నేను. ఇలా పెద్ద సైజ్ స్టిచ్ చేయడం ఇప్పుడేనండి. ఇలా కట్ చేసేసుకోండి. మన కటింగ్లోనే ఫస్ట్ నీట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా నీట్గానే వస్తుంది. కొంచెం లేట్ అయినా నిదానంగా కట్ చేసుకోండి. తర్వాత దాని లైనింగ్ మీద పెట్టేసేసి ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది. దీన్ని హాఫ్ ఖర్చుతో కట్ చేసేసుకోండి. దాన్ని మనం స్టిచ్ చేసేస్తాం. లైనింగ్కి అటాచ్ చేయాలి కదా. నేను స్టిచ్ చేశాను దాన్ని ఖర్చుకి. ఇప్పుడు కోపుల్ని స్టిచ్ చేస్తున్నాను. నీట్గా స్టిచ్ చేసుకోండి. సమానంగా పెట్టుకొని పేపర్ మీద పడకుండా కరెక్ట్గా పేపర్కి కొంచెం పక్కకి, పేపర్ మీద మటుకి స్టిచ్ చేయొద్దు. లైనింగ్కి స్టిచ్ చేసేస్తున్నాను. బయటికి ఖర్చు కనపడకుండా ఉండిద్ది కదా. ఇలా ఖర్చు కట్ చేసేసుకోండి. ఇలా నేను విడిగా క్లాత్ వేశాను. కొంతమందికి అవసరం లేదండి. అడిగి వాళ్ళకి ఇష్టమైతే, కొంతమందికి మందం ఇష్టపడతారు, కొంతమంది పల్సగా ఉంటే ఇష్టపడతారు. క్లాత్ లైనింగ్తో తిప్పేయచ్చు. కొంతమందికి చూసి వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా స్టిచ్ చేయండి. ఇది నాదేనండి. నేను కొంచెం ఎక్కువ మందంగా ఉండేటట్టు చూసుకుంటాను. కరువులు వంగకుండా ఉంటాయి కదా. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చూసి అడిగి స్టిచ్ చేసుకోండి. ఇలా కరువులన్నీ బయటకు తీస్తున్నాను. తీసి పైన ఐరన్ పెట్టేసుకుందాం. ఇంకా పై కుట్టు ఉండదు. మనం ఎన్ని నీట్గా లాక్కుంటే నీట్గా కరువులు వస్తాయి. కోపులు ఇప్పుడు బ్యాక్ నెక్ సేమ్ ఫ్రంట్ ఎలా డ్రా చేశానో అలాగే బ్యాక్ నెక్ కూడా డ్రా చేశానండి. చుట్టూ రౌండ్ కట్ చేసేసుకొని షోల్డర్ కూడా క్రాస్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఐరన్ చేసేసుకుంటున్నాను.
ఇలా కట్ చేసేసుకోండి. కోపులు నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ బ్లౌజ్ కుట్టినప్పుడు అన్ని కోపులే నెక్కి, నడుంకి, మొత్తం హ్యాండ్స్కి. ఫస్ట్ నేను ఈ బ్లౌజ్ కుట్టినందుకు బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత నా కడుపులో తిప్పేసిందండి. అప్పుడు పైన స్టిచ్ కూడా వేశాను నేను. అసలు ఇప్పుడు కొంచెం అలవాటైంది. నాకు అసలు ఈ నెక్కే ఏది అంత అనిపించలేదు. బాగా అలా తిప్పడం కదండి, పద్దాకా తిప్పుతూ ఉంటాం కదా, అలా చూసి చూసి కడుపులో తిప్పేసింది. కుట్టంగా అలవాటు అయిపోయింది. మీరు కూడా చిన్న దాంట్లో ట్రై చేయండి. ఫస్ట్ చిన్న నెక్, తర్వాత మనకి నీట్నెస్ వచ్చేసిన తర్వాత పెద్దవి స్టిచ్ చేసుకోండి. ఓకేనా? ఇలా నీట్గా లోపల క్లాత్ వెళ్ళకోకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. సెంటర్లో నేను ఒక స్టిచ్ చేశాను, క్లాత్ కదలకుండా ఉంటాకి. అలా చిన్నగా ఆపుకుంటూ స్టిచ్ చేసుకోండి, ఒకేసారి కాకుండా. స్టిచ్ చేసి ఎక్స్ట్రాస్ కట్ చేసేస్తున్నానండి. నా కత్తిరికి పొదును లేదు కొంచెం స్టార్టింగ్లో, అందుకని నేను ఎండింగ్ పట్టుకొని కోపులు పెడుతున్నాను. అదే మీకు స్టార్టింగ్ అంచులోనే పొదునుంటే చక్కగా ఫ్రంట్లోనే కట్ చేసుకోవచ్చు కత్తిని యూస్ చేసి. కట్ చేసేటప్పుడు పైకి కట్ చేయకోకుండా నిదానంగా కట్ చేసుకోండి. కుట్టు దాటి కట్ అయిపోతే మనకి పీసులు బయటకు వచ్చేస్తాయి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇది ఒకేసారి కట్ చేయొచ్చు, చెప్పాక మళ్ళీ దాని చుట్టూ తిరగాలి మనం. అందుకని ఫస్ట్ అలా లైన్ కట్ చేసేసుకొని ఇలా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసింది, స్టిచ్ చేసింది అలా లోపలికి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కట్టింగ్ అండి. హ్యాండ్ కూడా సేమ్ అలాగే చూసుకొని, మనకి లూజ్ కోట్ చూసుకోవాలి కదా, ఒక రంగులం ఖర్చు పెట్టుకొని క్యాప్తో, మన ఇంట్లో మనం వాడే చాలా క్యాప్స్ ఉంటాయి చూడండి, ఏదో ఒకటి యూజ్ అయ్యిద్ది. చెప్పాను కదా, అంగుళన్నర అయితే మనకి పెద్ద సైజు వస్తాయి, చిన్నవి అయితే మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు క్యాప్స్ చూసుకోండి, అంగుళం అట్లా. ఇలా సైడ్స్ కూడా ఒక అంగుళం పెట్టుకొని కట్ చేసేసుకోండి. మీ కస్టమర్ని అడగండి, స్టిఫ్గా కావాలంటే డబల్ లైనింగ్, నాకు పలచగానే పర్లేదంటే కనుక సేమ్ లైనింగ్తో బక్కరం వేసి తిప్పేసేయండి, అది మీకు ఈజీగా అయిపోయిద్ది. ఇంకా హ్యాండ్ కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకొని కొప్పులకి కట్ చేసుకొని తిరగ తిప్పేసుకోండి. ఇంత కష్టపడ్డాక ఫినిషింగ్ మనం వేసుకుంటే భలే ఉండిద్దండి కోపులు. ట్రెండ్ మోడల్ కదా, అన్నీ ఐరన్ పెట్టేసుకుంటున్నాను హ్యాండ్స్. ఒకసారి మళ్ళీ సరిగ్గా లాక్కొని
ఐరన్ పెట్టేస్తున్నాను. మన స్టిచ్చింగ్లో స్టిచ్చింగ్ తక్కువ, ఐరన్ ఎక్కువలాగా ఉండిద్ది. అలా ఒకసారి చూసుకొని లైనింగ్కి స్టిచ్ చేసేస్తున్నాను. ఇది బ్లౌజ్, కోపులు, హ్యాంగింగ్స్, థ్రెడ్. ఈ హ్యాంగింగ్స్ నా వీడియోలో ఉంటాయి, చూడండి కావాలంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. బాయ్.